కేసు కోర్టులో ఉండగానే అత్తకు తెలియకుండా ఆమె ఆస్తిని ఓ కానిస్టేబుల్ అల్లుడు స్వాహా చేసేశాడు. తన సంతకం లేకుండా తన భూమి ఎవరికీ రిజిస్ట్రేషన్ పట్టా చేయరాదని అత్త కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కోర్టు సైతం ఈ భూమిపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదు అంటూ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. అయినా కూడా కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అత్త ఆస్తిని అల్లుడు స్వాహా చేశాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం దామర్చెట్ గ్రామానికి చెందిన జోగి మణమ్మకు 10 ఎకరాల భూమి ఉంది. ఈమెకు 3 కుమార్తెలు ఉండగా ముగ్గురికి పెళ్లి చేసింది. రెండవ కుమార్తె భర్త కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతని కన్ను అత్త జోగి మణమ్మ భూమిపైన పడింది. ఎలాగైనా అత్త భూమిని స్వాధీనం చేసుకోవాలని పథకం రచించాడు రెండో అల్లుడు. అల్లుడి పథకాన్ని పసిగట్టిన కుమార్తెలు ఈ భూమిపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదు అంటూ తాండూరు కోర్టును ఆశ్రయించారు. అందుకు కోర్టు సైతం ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయకుండా అధికారులు ఈ భూమిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గుట్టు చప్పుడు కాకుండా అల్లుడు బాలరాజు కుమార్తె అమృత్ తో కలిసి తమ పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జోగి మణమ్మ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు అంటూ రెవెన్యూ అధికారులను మణమ్మ నిలదీశారు. మాకు తెలియకుండా ఇక్కడ చేను అమ్ముకున్నాడు, మాకు తెలియదు. మా అల్లుడు బాలరాజు చేసుకున్నాడు, అమృత మాకు తెలియకుండా చేసుకున్నారు సార్. ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద వేసిపోయినారు. న్యాయం జరగాలి. ఇప్పుడు 4 ఎకరాలు మొత్తం 10 ఎకరాలు చేసుకున్నాడు. మాకు న్యాయం జరగాలి. రోడ్డు మీద వేసిపోయింది. ఏం పని చేస్తాడు? కానిస్టేబుల్ ఉన్నాడు. ఘటనపై స్పందించిన తహసీల్దార్ పొరపాటున రిజిస్ట్రేషన్ అయి ఉండొచ్చని పోలీసులను సైతం అప్రమత్తం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మణ్ సంబంధించిన కుటుంబీకులకు ఏదైతే ఉన్నారో కోర్టు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదాకా దాని మీద ఎట్లాంటి చేయొద్దని చెప్పి మా ఎంఆర్ఐ గారిని ప్లస్ మీరు ఇచ్చిన దరఖాస్తును పరిశీలించి మళ్ళీ తదుపరి చర్యలు వచ్చేదాకా దాని మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ ప్లస్ దాని మీద భూమి మీద ఎలాంటి యాక్టివిటీ జరగకుండా పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి నేను ఎస్ఐ గారితో మాట్లాడి దీని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ఆర్డీఓ గారికి నివేదిక పంపి దానిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ పిటిషనర్స్ ముంగట తెలియజేస్తున్నాం. ఒకవేళ పొరపాటున రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేసి వాళ్ళకి ఏదైతే పాస్బుక్లు ఉన్నదో ఆ పాస్బుక్లు కూడా ఆపడం జరుగుతుంది. ప్లస్ ఈ భూమి మీద స్టేటస్ కో ఏదైతే మెయింటైన్ చేసినా అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేదాకా దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చేస్తాం. అదేవిధంగా సర్వే కూడా ఆయన కూడా ఎలాంటి సర్వే చేయడం కానీ ఎలాంటి బౌండరీస్ ఫిక్స్ చేయడం కానీ జరగకూడదని చెప్పి దీనిపైన తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి ఎవరైతే పిటిషనర్స్ కానీ ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.